ఒక వాయిడ్, ఒక ఖాళీ ఏర్పడింది. అయినా ప్రజా కళాకారులు ఉన్నారు, ప్రఖ్యాతులు లేదని కాదు. వీళ్ళందరికీ ఆయన ఒక కమాండర్ ఇన్ చీఫ్ లా ఉండేవాడు. అందశ్రీ, గోరెడ్డి వెంకన్న, జయరాజ్ ప్రభుత్వులైన అంతకుముందే గూడంజన వెళ్ళిపోయాడు. సో గద్దర్ జీవితం అంతా నల్లేరు మీద బండి నడపడానికి కాదు. ప్రజాకళలోకి వచ్చే ముందు స్కూల్లో కళాకారుడిగా తనను తను మలుచుకున్నాడు. అతని లోపల కళ ఎప్పటికీ రాజుతో ఉండేది. అంటే ఇప్పుడు కళాత్మకంగా చార్జ్ అవుతుండేవాడు. కళాకారుడు ఏంటంటే తనని తాను ప్రేక్షకుడిగా అంటే ప్రజలకి వ్యక్తపరచుకోడు. నటుడైనా, ఇంకా ఏ రకమైన కళాకారుడైనా, చిత్రకారుడైనా, గాయకుడైనా, నృత్యకారుడైనా, ఎవరైనా చేసే పని అది. గద్దర్లో 3-4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి కవి, ప్రజాకవి, రెండోది గాయకుడు, మూడోది అభినయం. అందుకే ఆట మాట పాట అనేది ఒకటి ప్రత్యేకంగా తెలంగాణలో ఏర్పడడానికి మొట్టమొదటి కళాకారుడు గద్దరే. ఏదైతున్నా ఆ రోజుల్లో నాజర్ బుర్రకథలతో తన ప్రేక్షకుల్ని ఉరుతలుగించేవాడు. పల్నాటి యుద్ధంలో కోళ్ల పందెం అవుతే అందరం రోమాలన్నీ ఎక్కుపుచ్చుకొని చూసేవాళ్ళం. అంటే ఒక యుద్ధాన్ని తలపించేటట్టు చెప్పేవాడు. అప్పుడు మేము ఆల్వాల నుంచి గద్దరు, నేను, మిగతా ఇంకో 10 మందిని వెళ్ళి బోయిగూడలో ఆ కార్యక్రమం చూసాం. నాజర్ అయితే నా పట్టుదల ఏంటంటే నాజర్ స్థాయిలో గద్దరు నిలబడాలి అని మేము అటువైపు వెళ్తున్నప్పుడు ఆ రూపకంలో బుర్రకథ అనే రూపంలో కొంత క్లాసికల్ టచ్ ఉంది. అది అలవాటు కావడానికి నన్ను నిష్ణాతులు అయ్యి పర్ఫామ్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ సంగీతం ఉంది, భరతనాట్యం ఉంది. ఇవన్నీ నేర్చుకోవాలంటే మన మినిమం 6-7 years పడుతుంది అది ఒక స్థాయికి రావడానికి. అట్లా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు చాలా పనిచేయాల్సి ఉంటుంది. కానీ మాకేంటంటే అర్జెంట్ ప్రోగ్రామ్, ప్రజల్ని మేల్కొల్పడానికి, ప్రజల్ని విప్లవానికి సమాహితం చేయడానికి జన్నాటి మధ్య ఏర్పడ్డది. కాబట్టి ఇమీడియట్ ప్రోగ్రామ్ ఏంటంటే చేయాలి, వాళ్ళు చైతన్యవంతం చేయాలి అన్నది టార్గెట్. ఆ క్రమంలో ఎమర్జెన్సీ వచ్చింది. గద్దరు చాలా నిర్బంధాల పాలయ్యాడు. దాదాపు మరణశయ్యది వైపు దగ్గరగా వెళ్ళి ఒకే ఒక రోజులో మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో అది ఆయన దృష్టినే కాకుండా ఈ ప్రజల దృష్టి. ఎందుకంటే అంత గొప్ప కళాకారుడైన వాడు, ప్రజల్ని ఇన్స్పైర్ చేసిన వాడు, ఒక లెజెండ్గా మారినవాడు. కాబట్టి ఈ మొత్తం ఇప్పుడు రెండో బలిదశోద్యమం అప్పుడు వచ్చిన ఆట మాట పాట ఏదైతే ఉందో అది ఆ జన్నాట్యం నుంచి గొప్పొందింది. అదేమో రాజకీయ పరంగా విప్లవ భావాలతో కూడుకుని ఉంటే ఇక్కడ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉన్న ఒక భావజాలంతో వచ్చింది బలిదశోద్యమంలో వచ్చిన ఈ ఆట మాట పాట. సో దానికి మొట్టమొదటి కళాకారుడు ఒక సైనికుడు లాగా, ఒక క్యాప్టెన్ లాగా ముందు నడిపించింది గద్దర్. నేను వెనుక తాత్వికతతో దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ ప్రాబ్లమ్స్ని చూసినప్పటికీ నా రంగం వేరు. నాటక రంగం, చిత్రకళా రంగం, ఇవన్నీ వాళ్ళని తయారు చేయడంలో నేను ఉపయోగపడ్డాను తప్పించి అది ఆ స్టేజ్లో పర్ఫార్మెన్స్ నేను కూడా చేసేవాడిని. నాటకాలు, మన భాగవతం, ఇలాంటివన్నీ. బట్ దాన్ని ఆ కళని ఒక 5-6 సంవత్సరాల్లో
ప్రజా కళ కింద అంటే ప్యూర్. దాంట్లో ఏంటంటే ఎన్నో కలిసి ఉన్నాయి. దాంట్లో జాంపద పాటలు కలిసి ఉన్నాయి, ఒగ్గు కథ కలిసి ఉంది, జంకుల కథ కలిసి ఉంది, బుర్రకథ ట్యూన్స్ ఉన్నాయి. కాబట్టి అమాల్గమేషన్ ఆఫ్ మెనీ థింగ్స్. అది ఇప్పుడు గద్దర్ చెప్పే ఒగ్గు కథ అన్నది ఎన్నో నాయుడు ఆడంగా నాయుడు పాట, నాయుడు కన్నేరు కథలంగా అన్న పాటని దీంట్లో వచ్చేవారు. మా ఊరి పోషమని పోషణ కాశమ్మని పొలిమెరగా చెప్పి పోతానండి అని మయూరులార మీకు ఎర్రగంధాలు అట్లా కొన్ని బూతు పదాలున్న పాటలు కూడా గొప్ప ప్రజాధికారులుగా మలసపడ్డాయి. ప్రజల నాయకుల మీద అవి ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయి. ముఖ్యంగా గద్దర్ తన తల్లి గురించి రాసిన పాట లచ్చుమమ్మ. ఆ పాటలో ఒక చోట కక్కు వేగుడు పెట్టి అని వస్తుంది, ఒక పదబంధం, కక్కడము మళ్ళీ మోషన్స్. అది గ్రామాల్లో సామాన్యంగా వాడతాం, కానీ అది సాహిత్యంలో ఇక్కడ లేదు. అట్లాంటి భాష సాహిత్యంలో లేదు. అది సాహిత్యం అయింది. అంటే ప్రజల చాలా కింది స్థాయిలో ఉన్న మాటలు సాహిత్యంగా మర్చిపోతాయి. చాలా చాలా క్రియేటెడ్ వండర్స్. అండ్ ఆ ట్రెడిషన్లో చాలామంది ఈ మధ్య దివంగతుడైన మన నందిశ్రీ అతను రాయలేదు, ఇంటర్నెట్ రైట్, బట్ అద్భుతంగా నోట్తో కవితలు చెప్పేవాడు. నాలుగు సరస్వతి ఆడింది. సో అట్లాంటి అద్భుతమైన కళాకారులుగా దూరకెళ్తున్నా ఒక సంచారిలాగా ఆయన వెళ్ళిపోతుంటాడు. నందిశ్రీ ప్రకృతి కవి. వీళ్ళందరూ అన్నదమ్ముల్లా ఉన్నప్పటికీ గద్దర్ తర్వాత వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళు వైవిధ్యభరితమైన ఎక్స్ప్రెషన్. నందశ్రీలో కొంత తాత్వికత ఉంది, కొంత ఆధ్యాత్మికత ఉంది. ఇలాంటి అది గద్దర్లో లేదు. ఇప్పుడు రూపు దాచుకుంటున్న జయరాజు ప్రకృతికి సంబంధించిన అంశాలు. కాబట్టి హోలిస్టిక్ కైండ్ ఆఫ్ లైఫ్, హోలిస్టిక్ కైండ్ ఆఫ్ ఆర్ట్ని ఈ ప్రాంతం తెలంగాణ అభివృద్ధి చేసింది. గద్దర్ మనకి కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదు, అంటే నాట్ యాజ్ ఎ జస్ట్ పర్సన్, ఒక మూమెంట్. యాక్చువల్గా ఈ ఆట మాట పాట అనేది ఒక మూమెంట్ తీసుకొచ్చింది. విచిత్రంగా ఏంటంటే అందరు కళాకారులు అక్కడే ఆగిపోయారు. అంటే ఇది కాకుండా ఎన్నో రూపకాలు ఉన్నాయి, రకరకాల కళల్లో ఎన్నో వైవిధ్యమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తొందరగా నేర్చుకోవచ్చు అని అందరి ఇక్కడికి వచ్చేస్తున్నారు. కాబట్టి మళ్ళీ గద్దర్ లాంటి ఆర్టిస్ట్ తయారు కావాలంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ వన్స్ ఇన్ ద లైఫ్ టైం ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మళ్ళీ సుభాష్ చంద్రబోస్, మళ్ళొక గాంధీ, మళ్ళొక అంబేద్కర్ మనకు కావాలనుకుంటూ వస్తారు, రారు కదా. కాబట్టి గద్దర్ కూడా అలాంటి వాడే. అతను మనలాగానే ఎన్నో బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, అనారోగ్యంతో పోట్లాడాడు. ఇక వీళ్ళ ప్రభుత్వంతో అయితే నిరంతరమైన పోరాటం. సో నేను నాకు ఎంతో సన్నిహితులైనప్పటికీ ఆయనలో ఉన్న ధైర్యాన్ని నేను ఎవరిలో చూడలేదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరిలో చూడలేదు. అంత డేర్దేవి. మళ్ళీ ఊరికి తెలివి తక్కువగా ఆ విషయాలు చూపించడం కాదు, దాన్ని స్ట్రాటజీగా మార్చుకొని అటు పర్ఫార్మెన్స్, ఇటు జీవితము, అటు ప్రభుత్వంతో ఎదుర్కోవడం, ఇంకొక పోలీస్ డిపార్ట్మెంట్. సో కాబట్టి ఇట్స్ ఒక 50 సంవత్సరాలు మేము కలిసి నడిచాము. అంటే నేను సినిమాలకు వెళ్ళినప్పటికీ మేము అనుబంధం బ్రదర్, మన అన్నదమ్ములాగా చాలా సాన్నిహిత్యంగా ఉన్నాము. దట్ ఇస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. గద్దరు యువకుడుగా నా దగ్గరికి వచ్చి ఉండొచ్చు, కళాకారుల రూపొందడంలో టైం పట్టిండొచ్చు, కానీ ఒకసారి ఆయన ప్రజా కళాకారులు అయిన తర్వాత దాని ప్రభావం ప్రజల మీద అర్థం. సో గద్దర్ నాలో భాగం అయిపోయాడు, మనందరిలో భాగం అయిపోయాడు. సో మనము గద్దర్ను మర్చిపోలేదు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఫెనామినల్ అండ్ లెజెండ్. థ్యాంక్ యూ.